కాకతీయ ప్రజలారా, అందరికి నమస్కారం. నేను మీ యాంకర్. సిఎంఆర్ కాలేజ్లో రుద్రమదేవి హంగామా, రుద్రమదేవి టీమ్ అంటే రుద్రమదేవి డైరెక్టర్ గుణశేఖర్ గారు, హీరోయిన్ అనుష్క, పరుచూరి బ్రదర్స్ తోట ప్రసాద్ గారు అండ్ అలాగే అజయ్ విన్సెంట్ కెమెరామ్యాన్. సో టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి మేడ్చల్లో ఉన్న సిఎంఆర్ కాలేజ్కి వచ్చారు. సో ఇక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఎలా జరగబోతుందో స్టార్ట్ చేద్దాం. ఎనీవేస్ అందరు బాగున్నారా? హౌ ఆర్ యు సిఎంఆర్? రాగిని గుణ ప్రెజెంట్స్ గుణ టీమ్ వర్క్స్ రుద్రమదేవి, ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D ఫిల్మ్ ప్రమోషనల్ ఈవెంట్కి మేము అంటే రుద్రమదేవి టీం సిఎంఆర్ కాలేజ్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి సిఎంఆర్ కాలేజ్ మా టీంకి రుద్రమ టీవీకి హాయ్ చెప్తే బాగుంటుంది. ఒక్కసారి 1 2 3. ఓకే, రుద్రమదేవికి హాయ్ చెప్పారు. ఇప్పుడు అనుష్కకి ఎలా హాయ్ చెప్తారో చూద్దామా? ఎందుకు ఈ టైంలో రుద్రమదేవి ఎందుకు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, ఇవాళ రేపు మనము పేపర్ ఓపెన్ చేస్తే, టీవీ చూస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఆడవాళ్ళ మీద అరాచకాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఆడవాళ్ళు టార్గెట్ అవుతున్నారు ఇవాళ మన సొసైటీలో? ఎందుకు అంటే మన సొసైటీలో రుద్రమదేవి లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ మన సొసైటీలో మిస్ అవుతుంది. ఎప్పుడు కూడా ఆడపిల్ల ఇంట్లోనే ఉండాలి, కిచెన్ వరకే పరిమితం, బయటకు వస్తే దారుణాలు జరుగుతాయి అని ఒక ఇంటర్నేషన్ జరిగిపోయింది మన మైండ్లో. అది బ్రేక్ చేయాలంటే ఇవాళ ఒక రుద్రమదేవి వచ్చి మన సొసైటీకి నేర్పాలి ఎలా ఆడపిల్లని కాపాడుకోవాలో, ఆడపిల్లకి కోపం వస్తే ఎలాంటి అరాచకాలు జరుగుతాయో తెలుసుకోవాలి. అందుకే ఈ సినిమా మన ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ ఇంత సీరియస్ టాక్ వద్దు, రుద్రమదేవి గురించి అందరికీ తెలుసు అంటున్నారు, బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. కానీ ఇప్పుడైతే అనుష్క గారు నటించిన సూపర్ డూపర్ మూవీస్ నుంచి సూపర్ డూపర్ పాటలు ఎంచుకొని మెడ్లీ రూపంలో మీ కాలేజ్ అమ్మాయి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొడితే ఆ అమ్మాయిని పిలిచేద్దాం. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. మీనాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే మారి. పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఇప్పుడే ఇచ్చేసారంటే ఎంపీ మల్లారెడ్డి గారు. సో గట్టిగా చప్పట్లతో ప్లీజ్ వెల్కమ్ మల్లారెడ్డి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ సిఎంఆర్ గ్రూప్. వెల్కమ్ సార్. మన మధ్యలో సిఎంఆర్ ఫ్యాకల్టీ ఒకరున్నారు, మీ ఫేవరెట్ లెక్చరర్ ఇక్కడ. వారి అమ్మాయి క్యూట్గా తయారేసి వచ్చింది. ఆవిడ ఒక్కసారి స్టేజ్ మీదకి పిలుద్దాం. ఆ రుద్రమదేవి బాగుందా లేకపోతే ఇప్పుడు వచ్చే రుద్రమదేవి బాగుందా మీరే డిసైడ్ చేస్తారు. లెట్స్ ఇన్వైట్ హర్ ఆన్ స్టేజ్. గట్టిగా హాయ్. నీ పేరేంటి? గ్రీష్మ. ఏంటి నీ చేతిలో ఏంటి? నీ ఓవర్ ఇప్పుడు డైలాగ్ చెప్తున్నా. డైలాగ్ చెప్పు. కానీ ఇప్పుడు నువ్వు ఎవరు గెటప్ వేసుకున్నావు? ఎవరు ఇలా తయారవుతారు? రాణి రుద్రమదేవి. వెరీ నైస్. సో ఎవరు బాగున్నారు? అనుష్క గారు బాగున్నారా? నువ్వు బాగున్నావా? ఎవరు బాగుంటారు? ఇద్దరు బాగున్నా. నువ్వు ఎవడరా అడిగేది అన్నది సింపుల్గా. వెరీ నైస్. నాన్న ఏ డైలాగ్ చెప్తావు? అనుష్కది. అనుష్కది. రైట్, డైలాగ్ స్టార్ట్ చేద్దామా? ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు అన్న తమ్ముళ్ళు అయితే, ఒకే నది నీళ్ళు తాగిన వాళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు కాలేమా? సూపర్ అన్న, సూపర్, వెరీ నైస్. ఎవరు నేర్పించారు ఈ డైలాగ్ నీకు? డాడీ. డాడీ ఎట్లా రుద్రమదేవిలా అని ఉంటాడా డాడీ కూడా? అవడా. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ గ్రీష్మ. గట్టిగా చెప్పండి మా క్యూట్ లిటిల్ రుద్రమదేవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ షో అన్న స్టార్ట్ చేసే ముందు మనం దేవుడిని తలుచుకుంటాం కదా, అండ్ మన దేవుడు వచ్చేసి ఇక్కడ వెలుగు.
లైట్నింగ్ ఆఫ్ ద ల్యాంప్ తోని ఈ ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. సో జ్యోతి ప్రజ్వలనకి ఇట్స్ మై ఆనర్ టు వెల్కమ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ సిఎంఆర్ గ్రూప్ శ్రీ మల్లారెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మల్లారెడ్డి గారు స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిస్టర్ అండ్ మిస్సెస్ గోపాల్ రెడ్డి గారు చైర్మన్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, మిస్టర్ అండ్ మిస్సెస్ గోపాల్ రెడ్డి గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాంగ్ విత్ ది డైరెక్టర్ ఆఫ్ రుద్రమదేవి శ్రీ గుణశేఖర్ గారు. ఎప్పుడు మా అనుష్క గారు వస్తారు, ఎంత గట్టిగా వస్తారో మీ ఇష్టం. లెట్స్ వెల్కమ్ రుద్రమదేవి. చేసి తనకి ఎంత పెద్ద మనసు ఉందో అర్థమైందండి. నిజంగా ఈ క్యాంపస్ చూస్తుంటేనే ఆయన ఎంత గొప్ప మనిషి అర్థమవుతుంది. శ్రీ మల్లారెడ్డి గారిని ఓ రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ఈ పెద్ద ఎత్తున రుద్రమాదేవి సినిమా, ఇంత భారీ సినిమా నిర్మించిన మన గుణశేఖర్ గారు, అదే మాదిరిగా ముందు నుంచి కూడా మన అనుష్క అంటేనే ఒక స్పెషల్, ఆమె సినిమాలు అంటేనే ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆమె మన కాలేజీకి రావడం గొప్ప గర్వకారణము. రియల్గా కూడా ఆమె అరుంధతి సినిమా కానీ ఇంకా ఏదైనా అసంటి క్యారెక్టర్ సినిమా కానీ చాలా గొప్పగా నడుస్తుంది. ఇంతకుముందు మనకిప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి, ఫిలిం ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినాయని అనుకుంటున్నా. ఎందుకంటే మొన్ననే బాహుబలి ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించారు. దాని తర్వాత ఇమీడియట్గా శ్రీమంతుడు కూడా చాలా దానికి తోడు మళ్ళీ గొప్ప చరిత్ర సృష్టించింది. నేను శ్రీమంతుడు ఆడియో విజువల్ దానికి కూడా పోయినా, అది కూడా భారీ ఎత్తున సక్సెస్ అయిన సినిమా. ఈ రెండుటికి కూడా మించి భారీ ఎత్తున సక్సెస్ అవుతుందని రుద్రమాదేవి సినిమా ఒక ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టిస్తుందని నేను కోరుకుంటున్నా. భగవంతుని కూడా అదే మాదిరిగా కూడా ఆశీర్వదిస్తున్న భగవంతుని తోడు మేమందరం కూడా రుద్రమాదేవి సినిమా చాలా భారీ ఎత్తున సక్సెస్ కావాలి. అనుష్క గారికి నా చిన్న రిక్వెస్ట్, ఇటువంటి క్యారెక్టర్ లేసి ముందు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకా ముందు ఇటువంటి సినిమాలన్నీ మీరు తీయాలి, ఒక చరిత్ర సృష్టించాలి. సినిమాకే మీ పేరంటే అనుష్క అంటేనే ఒక రుద్రమాదేవి మాదిరిగా కనిపిస్తున్నారు మీరు. కాబట్టి మీతోటే ఈ సినిమా బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుందని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు మాట్లాడితే స్టేజ్ ఇలా దద్దరిల్లుతుందో, ఎవరు మాట్లాడితే అరే అవును కరెక్టే కదా ఆయన మాట్లాడుతుంది. ఎందుకంటే రుద్రమదేవి అంటే ఎప్పుడో 13th centuryలో జరిగింది. ఇప్పుడు మనకు తెలుసుకోవాలంటే దాని వెనకాల ఎంతో రీసెర్చ్ జరగాలి. కరెక్ట్ కదా, అర్థం చేసుకుంటారు కదా. ఆ రీసెర్చ్ని ఇలా పిండి తీసే వ్యక్తులు ఇద్దరు ఉన్నారండి, పరుచూరి బ్రదర్స్ అంటారు. ఫస్ట్ శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారిని ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం చెబుదామంటే మాకంటే వయసులో పెద్దవాళ్ళు ఎక్కువ ఉండరు. ఇక్కడ ఉంటే వాళ్ళకి నమస్కారం, మిగతా వాళ్ళందరికీ మా ఆశీస్సులు. చారిత్రాత్మక సినిమాలు అంటే హిస్టారికల్ మూవీసు తెలుగులో తీసి 30 సంవత్సరాలు అయిందండి. అంటే నటించే నటులు లేక, సబ్జెక్ట్స్ లేక నటించే వాళ్ళు ఉన్నారు, సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ ఇవన్నీ మహానటులు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడో తీశారు. అలాగే తాండ్ర పాపారాయుడు కృష్ణరాజు గారు తీశారు. అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు 1976లో తీశారు. ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా హిస్టారికల్ సినిమా తీయడానికి ముందుకు రాలా. ఇన్నాళ్ళకి అంటే ఏ రైటర్కైనా ఒక హిస్టారికల్ అంటే మంచి భాష పాండిత్యం ఉన్న వాళ్ళకి రాయాలంటే, పదునైన సంభాషణ రాయాలంటే ఒక హిస్టారికల్ సినిమా కావాలి. అలాంటి అవకాశాన్ని మాకు ఆయనే నిర్మాతగా ఉండి ఆయనే దర్శకత్వం ఇచ్చిన గుణశేఖర్ గారు మాకు అవకాశాన్ని కల్పించినందుకు సభాముఖంగా ముందు కృతజ్ఞతలు చెప్తున్నాం. మన పరిపాలించిన వాళ్ళలో తెలుగులో భారతదేశాన్ని చాలామంది పరిపాలించారు. మనం తెలుగు వాళ్ళం కనుక తెలుగులో రుద్రమదేవి 13వ శతాబ్దం, 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు, వీళ్ళు గొప్పవాళ్ళు. కృష్ణదేవరాయలు చాలామంది ఇప్పుడు చెప్పాను సినిమాలు తీశారు. ఈ సినిమా ఇంతవరకు తీలా, ఇప్పుడు మేము తీయడం జరిగింది. ఇందులో అనుష్క సింహాసనం మీద కూర్చుంటే నిజంగానే రుద్రమదేవిలాగా ఉందని అందరూ అన్నారు. ఇందులో ఏంటంటే
ప్రధాన పాత్ర అనుష్క అంటే రుద్రమదేవి. పుట్టినప్పటి నుంచి 24 సంవత్సరాల వరకే ఈ కథ ఇందులో చెప్పబడింది. ఆవిడ 80 ఏళ్ళు బతికింది. తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ చేస్తే మళ్ళీ గుణశేఖర్ గారు పార్ట్ 2 తీస్తారు రుద్రమదేవి. మీరు ఎలాగో ఈ సినిమాని అత్యద్భుతాన్ని హిట్ చేయబోతున్నారు, నాకు తెలుసు అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మా పరుచూరి గోపాలకృష్ణ గారు ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు వందనం, వేదిక ముందున్న తోటి విద్యార్థులకు అభివందనం. ఏంటి ఈయన కటింగ్ ఇస్తున్నాడు తోటి విద్యార్థులు అనుకుంటున్నారా? మొన్నే సబ్మిట్ చేశా డీలిట్. ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్ లైక్ యూ. బహుశా అక్టోబర్లో వస్తుంది అవార్డు. సో నేను విద్యార్థిని. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇక్కడ కూర్చున్న మీ ఆచార్యుల్లాగా నేను అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్ని స్టిల్, అలా మీ గురువుని. ఒకప్పుడు 11 సంవత్సరాలు ఇలాంటి విద్యార్థుల్ని ఎంతోమందికి పాఠం చెప్పిన అనుభూతిని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. అందుకే ఒక చోట రాశాను నేను, ఈ జీవితంలో గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే ఒకడు తాపీ మేస్త్రి, రెండోవాడు మాస్టారు అని. ఎందుకని? ఒక పెద్ద భవంతి ముందు నిలబడి ఉంటాడు తాపీ మేస్త్రి. ఏంటి మేస్త్రి చూస్తున్నావు అంటే, ఈ మేడ నేనే కట్టా అంటాడు. ఒక చీఫ్ మినిస్టర్ ఇంటి ముందు నిలబడి ఉంటాడు టీచరు. ఏంటి మాస్టర్ చూస్తున్నారు అంటే, వీడి చేత చిన్నప్పుడు ఆలు నేనే దిద్దిచ్చా అంటాడు. అంత గొప్పదనం ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. ఉపాధ్యాయుల్ని విద్యార్థులు గౌరవించారు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అర్థమవుతుంది. మీరు మల్లారెడ్డి గారి పేరు చెప్పినప్పుడు, మీ ప్రిన్సిపాల్ పేరు చెప్పినప్పుడు మీరు స్పందించిన తీరు చూస్తే వాళ్ళిద్దరూ ఎంత గొప్పవాళ్ళో మాకు అర్థమైపోయింది. మీ ఇద్దరికి నమస్కారం అండి. ఒక పల్నాటి యుద్ధం రాసినప్పుడు సముద్రాల రాఘవాచారి గారు ఏం ఆనందం పొందాడో మాకు తెలియదు. ఒక మహామంత్రి తెమ్మర్సు రాసినప్పుడు పింగళి నాగేంద్రరావు ఏం ఆనందపడ్డాడో మాకు తెలియదు. ఒక అల్లూరి సీతారామరాజు రాసినప్పుడు మహారథి గారు ఎంత గర్వపడ్డాడో మాకు తెలియదు. కానీ ఈ రాణి రుద్రమదేవి రచించినప్పుడు మా జన్మ ధన్యమైందనుకున్నాం మేము. ఎందుకు? ఏమండి, ఒక సినిమా రాస్తే జన్మ ధన్యం అవుతుందా? అవుతుంది. ఈ 21వ శతాబ్దంలో ఒక ఆడపిల్ల చదువుకుంటుంటే ర్యాగింగ్ పేరుతో ఆత్మహత్యలకు గురవుతున్న ప్రమాదాలు, యాసిడ్లు పోసి హత్యలు చేస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు 800 సంవత్సరాల క్రితం మేము కలం విసిరితే ఆవిడ కత్తి విసిరి నువ్వు ఎలా సింహాసనం మీద కూర్చుంటావని ప్రశ్నించిన వాళ్ళ మదపుటేనుగును అణిచినట్టు అణిచి అరికాలు కింద కూర్చోబెట్టి ఆ సింహాసనం మీద కూర్చున్న మహానుభావురాలు రాణి రుద్రమ్మ. అలాంటి చరిత్ర తెలుసుకోవాలని లేదా? ఆ చరిత్ర చూడకపోతే ఆడపిల్ల కాదు, తెలుసుకోకపోతే మగపిల్లాడు కాదండి. తెలుసుకోవాలంటే చూడాలి. అది లింకు గోనగన్నారెడ్లు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అనుష్క, మీరేదో డార్లింగే అని చూసి ఉంటారు, కానీ రుద్రమదేవిగా అనుష్కను చూస్తే మీరు కనీసం 3 రాత్రులు నిద్రపోరు ఇంటికెళ్ళి. ఎందుకంటే అసలు ఆ టీవీ, ఆ రాజస్వం, ఆవిడ అసలు నడుస్తుంటే మన అనుష్కేనా అనిపిస్తుంది మాకు అక్కడ చూస్తాంటే. తెర మీద పైగా 3D విన్సెంట్ గారు వాళ్ళు చేస్తారు. మీరు ఆ కళ్ళజోళ్ళు పెట్టుకుని సినిమా చూస్తున్నప్పుడు ఆవిడ కత్తిసిరితే మన మొహం మీదకే వచ్చినట్టు ఉంటుంది అక్కడ, అంత అద్భుతంగా అండి. అలా ఒక గుణశేఖర్ గారు, మీరు ఒక ప్రాంతాన్ని కాదండి, మొట్టమొదట కరీంనగర్ ప్రాంతంలో నుంచి, ఖమ్మం ప్రాంతంలోంచి ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనేవారు. అప్పుడు ఈ ప్రాంతం నుంచి అటు ఒరిస్సా దాకా, అటు మధ్యప్రదేశ్ దాకా, అటు మహారాష్ట్ర దాకా, ఇటు బీదర్ దాకా, తమిళనాడులో కంచి దాకా, ఆంధ్రాలో పులివెందుల దాకా, అక్కడ దాకా పరిపాలించింది ఆవిడ. అంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహానుభావురాలు ఈ రాణి రుద్రమ్మ. ఆవిడ కథలో ఎంతమంది ఆవిడ్ని నువ్వు సింహాసనం మీద కూర్చోవటానికి వీల్లేదంటే ఒక్క మాట మాత్రం చెప్తానండి. బ్రహ్మదేవుడు తన భార్యకు మొహంలోనే చోటిచ్చాడు, విష్ణుమూర్తి తన గుండెల్లో ఇచ్చాడు, శివుడు తన శరీరంలో
అర్ధభాగమే ఇచ్చాడు. ఒక ఆడపిల్లకు మనం సింహాసనం ఇవ్వలేమా? ఇదే కదా నిజంగా ఆనందంగా ఎందుకు ఉందంటే, మీరు అనుష్కను చూడటానికి వస్తారు, రుద్రమను తెలుసుకుని వెళతారు. ఇది నా ఆనందం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక సినిమా మనకు అద్భుతంగా కనిపించాలి అంటే వెనకాల సినిమాటోగ్రాఫర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శ్రీ అజయ్ విన్సెంట్ గారు ఉన్నారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు టాక్. Rudramadevi is one great experience which I'll never forget, and my best experience in filmmaking so far. I thank director Gunasekar garu and the writers Parchuri brothers garu, and especially Anushka for performing such a brilliant role in this film. So I think you should see this film in its full splendor in 3D. You will it will transport you straight to that era of the 12th century, and you can almost touch the images from the screen. Fantastic. Thank you so much, sir. I'm very proud for having you in the industry. తోట ప్రసాద్ గారిని ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రుద్రమదేవి సినిమా అనేది ఒక చరిత్ర కాదు, ఒక క్యారెక్టర్. మొన్న మన మధ్య దూరమైన అబ్దుల్ కలాం గారి మాటలు, ఆయన సాధించిన విజయాలు ఈనాటికి మనకు స్ఫూర్తినిస్తున్నాయి. అలాగే రుద్రమదేవి ఆవిడ క్యారెక్టర్లో స్ట్రగుల్ ఉంటుంది, ఒక ఇన్నర్ స్ట్రగుల్, అవుటర్ స్ట్రగుల్. ఆ రెండింటిని జయించిన ఒక రాణి రుద్రమదేవి ఈ జనరేషన్ కూడా ఇన్స్పిరేషన్ అవుతుందనే నమ్మకంతో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ గుణశేఖర్ గారు ఇది 10 ఏళ్ల కళ. అంటే ఆయన ఎప్పుడో చదివిన రుద్రమదేవి చరిత్ర ఆయన హంట్ చేసింది. అందుకే ఆయన ₹1 కోట్ల రిస్క్కి సిద్ధమై మీ అందరూ ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా చూశాక మిమ్మల్ని అందరినీ కూడా రుద్రమదేవి క్యారెక్టర్ హంట్ చేస్తుంది, మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది, మిమ్మల్ని అందరినీ జీవితంలో మరింత సక్సెస్ఫుల్గా చేస్తుందని మా అందరి నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడాలి అని అనుకుంటారు. ఎంతమంది ఇక్కడ ఛాన్స్ వస్తే మాట్లాడాలి అని అనుకుంటున్నారు? Alright, what's your name? Manasa. Your question is to Anushka garu. Okay, Anushka garu. Hi Anushka. Hi Mansa. I'm a big fan of you. Thank you very much, and thank you everyone, all of you who are here. It's wonderful to be in a college. This is actually I've been in the industry for 10 years ayindi, but this is the first time I'm promoting a movie and learning something in a institution of learning actually. So I want to thank Malla Reddy garu and Gopal Reddy garu for giving us this opportunity to be here and share history and learn a little more from all of you all. Thank you. Hi Anushka. Hi. I'm big fan of you. Thank you. డైరెక్టర్ గారు వచ్చి మూవీ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? రుద్రమదేవి మూవీ చేసిన తర్వాత I feel it's a blessing to play this role. At the same time, I feel a little ashamed somewhere that inta goppa characters mana history lo ikkada undi, Andhra Pradesh, Telangana lo undi, mana South India lo undi. I had no clue about such a beautiful story, not only as a princess and ruler, but as a strong woman, a compassionate woman. నాకు దాని గురించి నేను తెలుసుకోలేదని నేను పడ్డాను యాక్చువల్లీ. బట్ కమింగ్ బ్యాక్ టు ద మూవీ, గుణశేఖర్ గారు చెప్పినప్పుడు అఫ్ కోర్స్ గుణశేఖర్ గారి నెరేషన్ వింటే ఇట్స్ లైక్ హీ ట్రాన్స్పోర్ట్స్ యూ టు దట్ ఈరా. అండ్ అదర్ దెన్ లిస్నింగ్ టు అ బ్యూటిఫుల్ స్టోరీ, ఇట్ వాస్ వెరీ నైస్ టు నో దట్ మన అందరూ, I don't think ikkada కూర్చున్న ప్రతి ఒక్కరు, each one of us have schools-లో, colleges-లో కానీ, even when you grow up మన degree-లో, we study a lot about history. And the first thing which drawn to me was ఇలాంటి హిస్టరీ మన బుక్లో చదివినప్పుడు సేమ్ థింగ్ నాకు and every student and every person, if they can see దాన్ని తెర మీద చూస్తే ఎంత బాగుంటుందని, దట్ వాజ్ ద ఫస్ట్ థాట్. బికాస్ నేను కూడా ఏదైనా బుక్ చదివితే దాన్ని మూవీగా చూడాలంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఐ ఫీల్
it's a very beautiful way of teaching history also. Good evening, ma'am. You're looking very gorgeous. మ్యామ్ యాక్చువల్లీ ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే అనుష్క గారు తప్ప ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇంకెవరు చేయలేరు, ఇంకా ఫ్యూచర్లో కూడా రావు అని. వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ that we have a beautiful, gorgeous, powerful, talented actress in Tollywood. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్ అందరూ, బికాస్ వేరే వేరే టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎప్పుడు సపోర్ట్ చేసి ఆల్ హ్యావ్ బీన్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ డెఫినెట్లీ ఈజ్ పాజిటివ్ ఫీలింగ్ నా కోసం కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అరుంధతి చేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్, బికాజ్ అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చి నేను అలాంటి రోల్స్ కూడా చేయగలనని ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫీల్ ఒక స్క్రిప్ట్ ఉన్నప్పుడు, వెదర్ ఇట్స్ హీరోయిన్ ఓరియంటెడ్ ఇట్స్ విమెన్ ప్రొటాగనిస్ట్ మూవీలో, వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ స్క్రిప్ట్ అండి. ఒక స్క్రిప్ట్ని తీసుకొని, ఎస్పెషలీ ఇలాంటి ఒక స్క్రిప్ట్ని హిస్టరీని తీసుకొని, నౌ డేస్ మన ఫిలిమ్స్లో వీ కెన్ డూ లాట్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్, చాలా టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ కమర్షియల్లీ ఆల్సో వెరీ ప్రాఫిటబుల్, చాలా ఉంటుంది. బట్ మెయిన్లీ ఐ వాంట్ టు థ్యాంక్ గుణశేఖర్ గారు, బికాస్ more than women protagonist or hero or oriented movie and థింక్ చేయకుండా ఒక రుద్రమదేవి యాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని దాని మీద అంత ప్యాషనెట్గా నమ్ముకొని ఆ స్క్రిప్ట్ చేయాలని హీ అండ్ హిస్ ఫ్యామిలీ హ్యావ్ స్టూడ్ బై దిస్ స్క్రిప్ట్ మన ఈ 3 yearsలో అని. ఐవ్ సీన్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ గివెన్ టు హిమ్ బై హిస్ ఫ్యామిలీ, ఆల్ 3 who are women again. And so first I want to thank him, because if ఒక అంత రిస్క్ తీసుకొని అంత ప్యాషన్తో స్క్రిప్ట్ తీసుకురాలేదంటే యాక్టర్స్ ఆర్ యాక్ట్రెసెస్ లైక్ అస్, వీ డోంట్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ప్లే ఇట్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మేకర్స్, గుణశేఖర్ గారు ఫస్ట్, ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్. Hi Anushka, I'm a very big fan of yours. I really like you so much. Like I watch every movie of yours. You look so beautiful. Thank you. And how was your experience working with Gunashekhar sir? First of all, to play a role which is a part of a history, Parchuri brothers వాళ్ళందరూ మాట్లాడుతుంటప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు టిల్ డేట్ ఐ గెట్ గూస్ బంప్స్, బికాస్ రుద్రమదేవి మీరు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎలాంటి how powerful the character is అని. There's so many shades to it, it's so powerful. And first of all, I said again, I feel blessed, and it's always a great delight to be a part of this project. And Gunashekhar garu, నేను సరదాగా చెప్తా ఉంటాను గుణశేఖర్ గారితో, దట్ మేబీ పాస్ట్ లైఫ్లో హీ వాజ్ బార్న్ ఇన్ ద కాకతీయ డైనెస్టీ అని. ఐఎమ్ షాక్ టు సీ సమ్వన్, యూజువలీ మనం చేసినప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తాం, దాని గురించి ఆలోచిస్తాం. ద ప్యాషన్ దట్ నేను గుణశేఖర్ గారిలో చూసింది రుద్రమదేవి గురించి, ఆ కాకతీయ డైనెస్టీ గురించి, ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అన్బిలీవబుల్. ఆల్రైట్, సో రుద్రమదేవిలు కాకుండా మా గోన గన్నారెడ్డిలు. Good evening, ma'am. Mostly no history. Children feel they are not able to learn history properly. By seeing this picture, they may learn history very nicely, I felt. థ్యాంక్ యూ అండి, బికాస్ నేను కూడా అదే నమ్ముతానండి. Mostly children are interested only in other subject, whereas history, they are not able to cope up with history. By seeing pictures, history they can understand easily, we felt. True, and thank you, ma'am. Very true. And I very strongly believe that, because mana teaching medium visual teaching visual cheste, it's always very appealing. And యాక్చువల్లీ ఇండియా లాంటి కంట్రీకి మన దగ్గర ఉండే హిస్టరీ, మన దగ్గర ఉండే కల్చర్, మన దగ్గర ఉండే ఇమోషన్స్, వి వెరీ రిచ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్. బట్ వీఆర్ రిస్ట్రిక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ putting it into books, and only for a period of 1 year చదువుతాం, next year వేరే చదువుతాం. But I feel if we get the opportunity to show history visually in terms of movies as stories, we'll also keep our history alive.
విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ ఫీల్ మన ఇలాంటి గుణశేఖర్ గారు ఒక ఫిలిం చేయలేదు, మన part of a history, the South Indian history, he's put it on a platform which tomorrow will be seen by will be seen globally. So I'm sure after this, whichever part of the world you go, because of the medium of cinema, andriki Rudrama Devi gurinchi, a history gurinchi, South India gurinchi telisipotundi. So I feel that's something that not only being a part of the film, but I feel that's something that all of us should stand by and encourage our history and make sure we can make more movies like this. School children can come down here. Hi Anushka, I'm very glad to meet you. You're so pretty. I don't have any questions to ask for you. Sorry, don't think anything. Guneshekar garu, I want to ask one question. I can ask in Telugu, sir. Sir, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి పెద్ద మూవీ ఒక హిస్టరీ చేస్తారని? నేను చదువుకున్నప్పుడు అయితే కలగన్నాను కానీ అనుకోలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు కళలు ఎప్పుడు నిజం అవుతాయి. Hi Anushka. Hi. This is the second time after Vedam you're working with Allu Arjun. So how was your experience working with him again? It's always a pleasure working with Allu Arjun. I'm very glad you asked me this question. ఎందుకంటే like నేను గుణశేఖర్ గారి గురించి చెప్పాను, హౌ ప్యాషనెట్ హీస్ అబౌట్ మూవీ మేకింగ్, అండ్ వెన్ యూ సెట్లో చూస్తే అందరికి తెలిసిపోతుంది. అనదర్ పర్సన్ అట్ ద సేమ్ టైమ్ హూ సో సెల్ఫ్లెస్లీ ఒక సినిమా గురించి ఆలోచిస్తానంటే దట్స్ డెఫినెట్లీ అల్లు అర్జున్. బికాస్ వేదంలో నేను చూశాను, అండ్ అగైన్ ఐఎమ్ సీయింగ్ ఇట్ అగైన్ హియర్, దట్ ఒక హిస్టరీ గురించి ఫిలిం తీస్తున్నావు, ఈవెన్ దో ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ అ ఉమెన్. Without having any of those barriers, he's wholeheartedly come forward and supported this project. And prati frame lo dan chooskoni, there's so many times nan choosanu, one thing is the amount of hard work he's put into this character, but the other thing is also mana shoot chestunnappudu lot of times he's come up to me and told me ila cheste baaguntundani, so that for the betterment of the project and to make sure that all of us get to see a good product end of the day. And I thank him for his unconditional support eppudu. అంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో అల్లు అర్జున్ తను ఒక పాత్ర పోషించడానికి ముందుకు రావడమే రియల్ హీరో అల్లు అర్జున్. అదే సార్, ఇక్కడ ఆడోళ్ళు మా మగాళ్ళని తొక్కేస్తున్నారు. మా మగజాతి ఏదే ఉట్టి బాయ్స్కి ఇప్పుడు ఉట్టి 3 boys కి ఛాన్స్ వస్తుంది. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. యా అబ్బాయి కదా, యా 1 second. Can you tell a dialogue for our CMR? Any dialogue before the movie releases. I want you all to see it and enjoy that. Okay. Can you tell something about your student life? How is it? How you feel it? Can you explain? Definitely, we'll all have ambitions to grow up and become something. But to all those students here, maybe 1 year left, 2 years, or maybe 10 years left, enjoy this because the best time of your life. Unconditional ga నేర్చుకోమని అందరూ ప్రెషర్ పెట్టేది ఓన్లీ ఈ టైంలో. సో ఐ ఫీల్ ఆల్ ఆఫ్ యూ ఆల్, అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్, ఇట్స్ నాట్ అ జోక్, ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ నేను స్కూల్లో కాలేజ్ ఉన్నప్పుడు నా లెక్చరర్స్ సేమ్ లెక్చర్ ఇచ్చేవాళ్ళు. ఐ యూస్ టు లాఫ్ ఎట్ దెమ్, బట్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్ మన ఎప్పుడైనా యాజ్ అ కంట్రీ ముందుకు వెళ్ళాలంటే ద బిగ్గెస్ట్ రోల్ మోడల్స్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ప్లీజ్ టేక్ వాట్ మీరు చేసేదాన్ని చాలా సీరియస్గా తీసుకోండి, ప్లీజ్ డూ ఇట్. అనుష్క గారు, మీకు మా టోప్ అబ్బాయి ఏం అడిగాడంటే, బిల్లాలో చాలా స్టైలిష్గా ఉన్నారు, రుద్రమదేవిలో ప్రిన్సెస్ లా ఉన్నారు. సో మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు ఆ లుక్ నుంచి ఈ లుక్ రావడానికి, అంతే కదా? మీ ఫీలింగ్ ఏంటి? కూర్చొని నేను చెప్తా. అది యాక్చువల్లీ మన పని అండి, బికాస్ ఒక్కొక్క ఫిలింలో ఒక్కొక్క క్యారెక్టర్ పోషిస్తున్నప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ ద లుక్. అండ్ డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అదని మన బాధ్యత. బట్ అలాంటి లుక్స్ రావాలంటే చాలా లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఒక డైరెక్టర్ని ఫస్ట్ ఒక డైరెక్టర్ ఇలా క్యారెక్టర్ ఇలా ఉండాలని ఊహించుకుంటారు, దాని సపోర్టివ్గా వీ హ్యావ్ డిజైనర్స్, మన మేకప్, హెయిర్ ఆర్టిస్ట్. సో I would give the credit to actually hair, makeup and the designers. నేను చేసిన ప్రతి వాళ్ళకి I would give the credit to them. గుణశేఖర్ సార్ గారు మీకు రోల్ చెప్పినప్పుడు మీకు డ్రీమ్లో ఏదైనా ఇలా చేస్తాను అని అనిపించిందా? డ్రీమ్లో యాక్చువల్లీ ఒకటి మంచిది ఏం జరిగిందంటే దిస్ 2 yearsలో
అసలు డ్రీమ్స్ రావడం మానేసాయి. ఎందుకంటే మన ద అమౌంట్ ఆఫ్ వర్క్ అందరూ కష్టపడి ద అమౌంట్ ఆఫ్ అవర్స్ అండ్ అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ వీ డెడ్, మన ఇంటికి వెళ్ళి స్నానం చేసి బెడ్ టచ్ చేస్తే వి ఫాల్ అస్లీప్ టు వేకప్ ఫర్ షూట్ నెక్స్ట్ డే. సో నాట్ యెట్. ఐఎమ్ షూర్ నౌ ఆల్ ద డ్రీమ్స్ విల్ కమ్ బ్యాక్ నౌ దేర్. తెలంగాణకి ఏకైక క్వీన్, ఫేమస్ క్వీన్ రుద్రమదేవి. ఆ రోల్ చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం గుణశేఖర్ సార్ మీకు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఆ క్యారెక్టర్ చేయగలనా అనిపించిందా లేదా? I would want to only correct one thing అండి there. I hope you don't mind because మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో 21st centuryలో తెలంగాణలో రుద్రమదేవి అని ఉంది. బట్ ఇట్స్ వెరీ సాడ్ బికాస్ రుద్రమదేవి ఉన్నప్పుడు ఇట్ వాజ్ నోన్ యాజ్ సౌత్ ఇండియా. కాకతీయ డైనెస్టీ వాజ్ ఆల్ ఓవర్. సో ఐ ఫీల్ మన యాజ్ ఇండియన్స్ మన జాగ్రఫికల్ బ్యారియర్స్ పెట్టుకోకూడదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆ కింగ్డమ్ నుంచి ఆ డైనెస్టీ నుంచి మన అందరూ స్ప్రెడ్ అయ్యి వీ గాన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో మన టుమారో నేను వెళ్ళి అమెరికాలో ఉంటే ఐ డోంట్ బికమ్ అన్ అమెరికన్, ఐఎమ్ స్టిల్ అన్ ఇండియన్. సో I went off the question, but let's make sure that mana geographical barriers pettakunda, let's make sure that our film reaches a global platform. So adi mana we have to promote it. మీరు రుద్రమదేవిగా లీనమై చేశారు. ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితులలో రుద్రమదేవి ఏ విధంగా పరిపాలించిందో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మిమ్మల్ని వన్ డే సీఎం చేస్తే ఎలాంటి రూలింగ్ ఇస్తారు? మీరు వన్ డే సీఎం అయితే ద మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్ అండి. వెరీ వెరీ టఫ్ బికాస్ వన్ డేలో చేయడం నా చేతిలో లేదండి అసలు. వన్ డేలో ఐ ఫీల్ దర్స్ నథింగ్ వన్ కెన్ డూ బికాస్ నేను ఏం నమ్ముతాను, ఐ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ రూట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో స్టార్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇప్పుడు వెన్ వీ టాక్ అబౌట్ బేసిక్ యాజ్ బేసిక్ క్లెన్లీనెస్ అని మాట్లాడితే ఐ ఫీల్ ఇట్ హ్యాస్ స్టార్ట్ ఫ్రమ్ మీ, దెన్ స్ప్రెడ్ టు మై ఫ్యామిలీ, నా స్టాఫ్ అందరూ స్ప్రెడ్ అయ్యి దెన్ ఇట్ హ్యాస్ టు కమ్ టు ద సొసైటీ. సో దట్ ఈస్ హౌ ఐ బిలీవ్ ఇట్. సో అలా చేయాలని చాలా టైం చెక్ అవ్వాలి. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్. వెదర్ ఇట్స్ నేను పాలిటికల్గా మాట్లాడను, ఐ డోంట్ వాంట్ టు టాక్ యాజ్ పాలిటిక్స్ బికాజ్ దాని గురించి మాట్లాడిన చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. నాకు దాని గురించి అస్సలు ఏం తెలియదు. ఐఎమ్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్ దాంట్లో. But I only believe that every human being should be conscious and aware to change anything in the society. Adigin question, as Rudramadevi, what's your message to the students? When it comes to Rudramadevi, I myself am a student because nene ippudu nerchukunnanu. But definitely I would say after ee character play chesin tarvata what I would want to say is because మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రతి ఒక్కరు నేను ఈ క్యారెక్టర్లో చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరు వీ హ్యావ్ చాలామందికి పెద్ద టెన్షన్స్ ఉండొచ్చు, చాలామందికి చిన్న టెన్షన్స్ ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ ఇస్ స్ట్రెస్, టెన్షన్ ఇస్ టెన్షన్. సో వీ కాంట్ మేక్ ఎనీథింగ్ స్మాల్ ఆర్ బిగ్. సో ఫర్ ఈచ్ వన్ ప్రతి ఒక్కరు వెదర్ ఇట్స్ అ ఫీమేల్ ఆర్ అ మేల్ సిట్టింగ్ దేర్, ఐ ఫీల్ మనలో అందరికీ ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి అందరికీ. అది దేవుడు అలా క్రియేట్ చేశారు. సో ఈచ్ వన్ ఆఫ్ యూ ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకొని దాన్ని బిలీవ్ చేసుకొని యూ హ్యావ్ టు కమ్ అహెడ్. అండ్ ద కంపాషన్ ఆఫ్ రుద్రమదేవి, ఈవెన్ దో ఆ వార్లో వెళ్ళి మిలియన్స్ ఆఫ్ పీపుల్ని చంపేసినా కూడా వెన్ ఇట్ కేమ్ టు కంపాషన్ షీ వాజ్ ద మోస్ట్ లవింగ్ నేచర్డ్ ఉమెన్. సో ఐ ఫీల్ మన బేసిక్ నేచర్ ఏముంటుంది, వీ హ్యావ్ టు నరిష్ ఇట్ అండ్ స్టిక్ టు ఇట్. దట్స్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హర్. Okay, in future, if Rajamouli comes up with Bahubali 3 and Gunashekhar Garu comes up with Rudramadevi 2, would you like to be part of epic or history? I would be a part of both. There's no way. After being a part of Rudramadevi 1 and Bahubali 1 and 2, why will I miss out on anything? If they can't adjust dates, I will convince them, I'll cry to them, but make sure they take me for both. చూసారు కదండి, సిఎంఆర్ కాలేజ్లో రుద్రమదేవి టీం రచ్చ స్టూడెంట్స్తో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ నుంచి రుద్రమదేవి స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇలా ఉంటుంది. అండ్ సినిమా రిలీజ్ అయినాక చరిత్రలు మాట్లాడుకుంటాయి ఈ రుద్రమదేవి సినిమా గురించి. రిలీజ్ వరకు వెయిట్ చేస్తున్నాం. గుణశేఖర్ గారు రుద్రమదేవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయండి, చూసి బాగా ఆనందిద్దాం. అండ్ ఇక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయినాయి, నెక్స్ట్ మీ దగ్గరికి రావచ్చు, రెడీగా ఉండండి. నా కాకతీయ ప్రజలారా, రుద్రమదేవి
Thank you.